ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము ప్రత్యక్షపు గుడారము 5వ భాగము. మన పాఠాన్ని స్టార్ట్ చేసే ముందు వేద గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వాక్యము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రైజ్ ద లార్డ్. మనము ముందు భాగాల్లో ఏం నేర్చుకున్నామంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి రెండవ విభాగమైనటువంటి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన పరికరములేంటి, అనగా వస్తువులేంటి, ఆ వస్తువులకి ఉన్నటువంటి భాగములేంటి, అవి మన ఆత్మీయ జీవితంలో ఏమని సూచించున్నవి అనే విషయాలన్నిటినీ మనము వివరంగా తెలుసుకున్నాము. మరి ఈ దినమున ఈ పాఠంలో మిగతా భాగాల గురించి మనము తెలుసుకుందాము. 6 కొమ్ములు అనగా ప్రకాండమునకు కలిగిన 6 కొమ్ముల గురించి మనము వివరముగా తెలుసుకుందాము. 6 కొమ్ములు ఏమని పేర్కొనబడినవి అంటే వేద గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వాక్యం చదివినట్లయితే, నన్ను అపోస్తులను ప్రవక్తలను కాకుండా ఇతర 6 సేవలను చూపించున్నది. 6 కొమ్ములు ప్రకాండం నుండి బయలుదేరెను. ఇది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందిన వారు వరములు పొందుకొనవలెను. అపోస్తులు, ప్రవక్తలు అనువారి యొక్క ఉపదేశములను సంపూర్ణముగా అంగీకరించి వారి సహవాసంలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే వారు ప్రభు యొక్క రాకడలో కొనిపోబడాలని దీని అర్థమై ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరును క్రీస్తు శరీరం యొక్క అవయవములుగా ఉన్నారు. కలుసములు, మొగ్గలు మరియు పువ్వుల గురించి తెలుసుకున్నాము. అపోస్తులను ప్రవక్తలను సూచించు ప్రకాండంలో 4 కలుసములు ఉండెననియు, 6 కొమ్మలలోను ఒక్కొక్క కొమ్మలో 3 కలుసములు ఉండెననియు మనము చూచితిమి. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందిన విశ్వాసులు అపోస్తులతో సహవాసము కలిగి ఉండవలెను. దేవుని చిత్తము చేయు జీవితము నేర్చుకొని మిగిలిన 3 అంశములైన ప్రేమ, విశ్వాసము, పరిశుద్ధత మొదలైన వాటిలో సంపూర్ణతను పొందుటకు ఎదగవలెను. వీటితో కలిగి ఉండు పువ్వు మరియు మొగ్గ అన్నది 4వ అంశంలో మనము సంపూర్ణతకు సాగిపోవాలని దశలను సూచించుచున్నవి. మనము కలుసము దశలో ఆగిపోకుండా మన జీవితము ఇతరులకు సువాసనగా ఉండుటకై పువ్వులుగా వికసింపవలెను. చివరికి ఫలించు దశకి చేరుకొనవలెను. ఇది సంపూర్ణత కొరకైన ఎదుగుదలను చూపుచున్నది. దీపముల గురించి వివరంగా తెలుసుకుందాము. దీపములు వెలుగుచుండుట అనగా సంఘములో వరములు ప్రజ్వలిల్లుటను చూపుచున్నది. ఒకవేళ వరములు ప్రకాశించని ఎడల ఆ సంఘము అంధకారంలో ఉండును. అందుకనే దీపములు నిత్యము రాత్రింబవళ్ళు వెలుగుచుండటం వలన దేవుడు మన జీవితంలో రాత్రింబవళ్ళు క్రియ చేయవలనని కోరుచున్నాడు అని దీని అర్థమై ఉన్నది. అలాగే ప్రధాన యాజకుడు ఒత్తులను కత్తిరించి నూనెను పోసి దీపములను వెలిగించుటను ఏమని సూచించున్నది అంటే,
క్రీస్తు మనలను పవిత్రపరచి తన ఆత్మను మనలో కుమ్మరించి మనలో ఉన్న వరములను ప్రజ్వలింపచేయుచున్నాడు. అలాగే మనం చూచినట్లయితే దీపవృక్షములో మొత్తము 7 దీపములు మాత్రమే ఉన్నవి. అయితే ప్రకాండములో 2 సేవలు కనబడుచున్నవి. అవేవనగా ఒకటి అపోస్తులు, రెండవది ప్రవక్తలు. ఈ 2 సేవలు ఒకదాంతో ఒకటి ఇమిడి ఉన్నవి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వాక్యం చదివినట్లయితే దీపవృక్షము 8 సేవలను సూచించుచున్నది. ఇక పరిశుద్ధ స్థలములో 3వ పరికరమైనటువంటి సన్నిధి రొట్టెల బల్ల గురించి మనము వివరంగా తెలుసుకుందాము. నిర్గమకాండము 25వ అధ్యాయము 23వ వాక్యం నుంచి 30వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే, ఇంకను 40వ అధ్యాయము 22 మరియు 23 వాక్యం చదువుకున్నట్లయితే, అలాగే లేవి కాండము 24వ అధ్యాయము 5వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే ఈ సన్నిధి రొట్టెల బల్ల గురించి మనకు వివరముగా అర్థమవుతుంది. సన్నిధి రొట్టెల బల్ల తుమ్మకర్రతో చేయబడి మేలిమి బంగారు రేకుతో పొదిగింపబడెను. దాని పొడుగు 2 మూరలు, వెడల్పు 1 మూర, ఎత్తు 1.5 మూరలు. ఈ బల్ల దేనిని సూచించున్నది అంటే ముఖ్యంగా సేవను సూచించుచున్నది. ఇది యేసుకును దైవ సేవకులకును కూడా ఛాయగా నిలబడి ఉందన్నమాట. బల్ల ప్రభువైన యేసుక్రీస్తుని సూచించినప్పుడు సన్నిధి రొట్టె ఎవరిని సూచించున్నది అంటే దేవుని సేవకులను సూచించుచున్నది. ఈ సన్నిధి రొట్టెలు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే వారు మాత్రమే పుచ్చుకొనవలెను. దీని అర్థం ఏమై ఉన్నది అంటే ప్రభువు యొక్క రాకడలో కొనిపోబడు వారికి ఇవ్వబడుచున్న ప్రకటనలు లేక ఆత్మీయ ఆహారమునకు సూచనగా ఉన్నది. ఈ బల్లకి 4 కాళ్ళు ఉండెను. ఇది కొత్త నిబంధన సంఘమునకును అవసరమైన 4 సంపూర్ణతలను చూపుచున్నది. అవి ఏవనగా ప్రేమ, విశ్వాసము, పరిశుద్ధత మరియు దేవుని చిత్తము చేయుట. ఈ సన్నిధి రొట్టెలు లెక్కకు 12 ఉంచబడెను. దీని అర్థము ఏమై ఉన్నది అంటే 12 అను సంఖ్య అపోస్తులను చూపుచున్నది. కాబట్టి 12 రొట్టెలు ప్రతిష్ఠ గల అపోస్తుల చేత ఇవ్వబడు ఆత్మీయ ఆహారంను చూపుచున్నది. సన్నిధి రొట్టెలు ఏ విధముగా తయారు చేయబడినవి అంటే ఒక్కొక్క భక్ష్యము లేక రొట్టె సేరు తూములో 2/10 వంతులు పిండితో చేయబడవలెను. లేవి కాండము 24వ అధ్యాయము 5వ వాక్యం మనం చదివినట్లయితే 10 అనే సంఖ్య ధర్మశాస్త్రమును లేక 10 ఆజ్ఞలను చూపుచున్నది. అవి క్రొత్త నిబంధనలో దేవుని యందు గల ప్రేమ, తన పొరుగువాని మీద దయగల ప్రేమ అని ప్రేమ యొక్క 2 ఆజ్ఞలుగా క్లుప్తముగా చెప్పబడెను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వాక్యం నుంచి 40వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే దీని వివరణ మనకు క్షుణ్ణముగా అర్థమవుతుంది. 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఇచ్చట 2 సాక్ష్యపు జీవితమును చూపుచున్నది. దేవుడు మనకు అనుగ్రహించుచున్న ప్రకటనలను మనము ప్రసంగించుట మాత్రమే కాదు, కానీ మనము ప్రసంగించిన దాని ప్రకారము
జీవింపవలెను. ఏలయనగా జనులు మన ప్రసంగమును ఆలకించుట మాత్రమే కాదు, మన జీవితములను సూక్ష్మముగా గమనించుచున్నారు. మనము వారికి సాక్షులుగా ఉండవలెను. అలాగే ప్రతి విశ్రాంతి దినమున క్రొత్త రొట్టెలు ఉంచబడి పాతవి తీసివేయబడును. ఇది దేవుని సేవకులు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని యొద్ద నుండి కొత్త వర్తమానములను పొంది తాము మొదటి వాటితో పోషింపబడి తరువాత వాటిని సంఘమునకు ఇవ్వవలనని చూపుచున్నది. మన్నానైతే పురుషులు మరియు స్త్రీలు భుజింపవచ్చును, అయితే సన్నిధి రొట్టెలు మాత్రము పురుషులు మాత్రమే తినవలెను. జయ జీవితం చేయువారు లేక ప్రభువు యొక్క రహస్య రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందిన దేవుని సేవకులు మరియు విశ్వాసులు మాత్రమే దేవుని సేవకుల చేత ఇవ్వబడు బలమైన ఆహారంను భుజింపగలరని ఇది చూపుచున్నది. అలాగే బల్ల మీద ఉంచబడిన జవ దేనిని చూపుచున్నది అంటే 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం మనం చదివినట్లయితే దేవుని యొక్క నమ్మకమైన సేవకులు పొందు మహిమ కిరీటంను ఇది చూపుచున్నది. యేసు వలె మనము ఇతరులకు రొట్టెగాను లోకమునకు వెలుగుగాను శక్తివంతమైన గెలుపునందు ప్రార్థన వీరులుగాను ఉండవలనని ఈ పాఠం ద్వారా నేను మీకు నీతి బోధ చేయుచున్నాను. నేర్చుకోవలసిన కంఠత వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు. ప్రైజ్ ద లార్డ్.